హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవ్యాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ప్రిపేర్ చేసుకోబోతున్నాము. అదే మామిడికాయ తురుము పచ్చడి. ఈ పచ్చడి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ క్లిక్ ఆన్ ద నోటిఫికేషన్ బెల్. ఇప్పుడు ముందుగా మామిడికాయ తురుము పచ్చడి కోసం నేను 3 మామిడికాయలు తీసుకుని వాటి తొక్కుని ఇలా పీల్ చేసేసానండి. ఇలా మంచిగా పీల్ చేసిన తర్వాత గ్రేటర్ యూస్ చేసి మంచిగా తురుముకున్నాను. ఇలా మనం తురుముకున్న తర్వాత దీన్ని మనం మెజర్ చేసుకోవాలండి. నేను ఈ కప్తో మెజర్మెంట్ చేసుకుంటున్నాను. నాకు ఈ కప్తో 3 కప్స్ మామిడికాయ తురుము వచ్చిందండి. ఇలా మనం మెజర్ చేసుకున్నది ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని మనం మంచిగా వేగనివ్వాలండి మీడియం ఫ్లేమ్ మీద. ఇలా మంచిగా వేగిన తర్వాత ఆవాలు కొంచెం చిటపట అన్న తర్వాత వీటిని మనం పక్కకు తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకుని మంచిగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం మామిడి తురుముకి 1 టేబుల్ స్పూన్ పసుపు, ఇప్పుడు ఏ కప్తో అయితే మనం మెజర్ చేసుకున్నామో మామిడి తురుముని అదే కప్తో 1/2 కప్ కంటే 1 టేబుల్ స్పూన్ తక్కువ సాల్ట్ తీసుకున్నానండి. మీరు మీ టేస్ట్ తగ్గట్లుగా చూసి తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే కప్తో 1/2 కప్ కంటే 1 టేబుల్ స్పూన్ ఎక్కువ కారం తీసుకున్నాను. ఇవి మనం యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదే స్టేజ్లో మీరు ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులది కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ మిస్ అయ్యాను కనుక నేను లాస్ట్కి యాడ్ చేసుకున్నాను. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 15 చిన్నులపాయల్ని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుని వాటిని యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 200 ml ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. నేను పల్లి ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ చనా దాల్, 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 3 ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. మనం వీటిలన్నిటిని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. మీడియం ఫ్లేమ్ మీద మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు కొంచెం చిటపట అన్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకున్నాను. ఇంగువ అనేది ఆప్షనల్ అండి, మీ దగ్గర అవైలబుల్ ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 10 to 12 చిన్నులపాయలు యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి.
నేను పచ్చడి కొంచెం తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటున్నాను కదండి, అందుకని నేను ఆయిల్ కొంచెం హీట్ ఉండగానే తిరగమాతది యాడ్ చేసేసాను. ఎవరైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటున్నారో ఎక్కువ రోజులు నిలువ ఉండటానికి వాళ్ళు ఎప్పుడైనా తాలింపు పెట్టుకున్న ఆయిల్ మంచిగా చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను లాస్ట్కి 1 టేబుల్ స్పూన్ మెంతులు ఆవాలు పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది యాడ్ చేసి నేను మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ స్టేజ్లో మీరు కావాలి అనుకుంటే ఉప్పు కారం టేస్ట్ చూసుకుని మీకు తగ్గినట్లుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పుడు సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుంది. మనం 1 డే తర్వాత సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. రైస్లోకి, రోటీస్లోకి, దోశల్లోకి చాలా ఎమ్మీగా ఉంటుంది. మీకు ఎలా వచ్చిందనేది మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు దాకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ క్లిక్ ఆన్ ద నోటిఫికేషన్ బెల్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అవర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవ్యాస్ కుకింగ్ ఛానల్.